జై విశ్వనాథ జై అన్నపూర్ణమాంబ జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బుండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. శ్రీ సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం నుండి వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము 5వ భాగం 16వ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా? తిరుగుటలేదు లేదు బహుతీర్థనాథముల పుణ్యభూములన్ పెరుగుటగాదు కర్మలను పీచములేర్పడా సూరులైన చే జరుపుటగాదు మాలికలు చక్కని జాతుల పుట్టి మిక్కిలిన్ మురియుటగాదు బ్రహ్మమును మూలము తెలియుట మోక్షమందుటే. అనేక తీర్థయాత్రల పేరిట పుణ్యక్షేత్రములు తిరుగుట చేతనో అహంకారముతో సూరులమని కర్మలను పెంచుకొనుట చేతనో గొప్ప కులములో పుట్టి నిరంతరము జపమాలికలు తిప్పుతూ మురిసిపోవుట చేతనో కలిగేది కాదు జ్ఞానము. బ్రహ్మము అనబడే మూలతత్వము తెలుసుకునుట చేతనే మోక్షము లభించును దేవి. గత జన్మంబుల చేసి ఉండిన మనోకామ్యాదపందాగతి క్షితి సంభావిత చేతనాచలములున్ సిద్ధంబుగా పుట్టి ఆగతి సంచారము చేసి మీదటనది కర్మ ప్రభాసులై మృతికాశించుచు మూలముందెలియరో మూఢాత్ములై పద్మిని. పూర్వజన్మలయందు చేసిన కర్మవశమున పుట్టి ప్రారబ్ధ కర్మవశుడై మరలా అవే కర్మలు చేయుచు అనుభవించుచు మరణించును. అలా జనన మరణము అనే చక్రబంధమును చిక్కుకొని మూల తత్వమును తెలుసుకోలేక మూఢాత్ములుగా ప్రవర్తించుచున్నారు పద్మిని. అటుగాక రక్తులుగారు మహాత్ములు యుక్తిని సంచారభోగ యున్మత్తులగున్ ముక్తికి ప్రియపడి జన్మవి రక్తులు బ్రహ్మంబుగలయు రసనాగగతి. మహాత్ములైన వారు అలా కర్మకు అనురక్తులు గాక బుద్ధిమంతులై ప్రవర్తించుచు జన్మ పరంపరయందు విరక్తులై ముక్తిని కలిగించు జ్ఞాన మార్గమున సంచరించుచు పాదరసమున సీసము కలిసిపోయిన రీతిగా ఆ బ్రహ్మమునందు కలిసిపోవు సాధనలు చేయుచుండును. అట్టి మహాద్భుతం బెట్టిదనినా సకలంబై సకృద్గుణమనో సంచారి అయి సాక్షి అయి అకలం కాకృతి అయి అనంతమమై అల్లా ప్రభాభాసమై వకటానంత వికార వక్రగతి అయి వర్ణస్తవంసాది అయి నికర జ్ఞాన వినోదమూలమది అయి నీ నాగతం బౌనదే. మహాత్ములైన యోగీశ్వరులు పరమాత్మ తత్వమును గుర్తెరిగి దాని యందు కలిసిపోవు అద్భుతం ఎటువంటిది అంటే సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమును గుర్తించుటకై సత్వగుణ ప్రధానంగా మనోసంచారము చేయుచు సాక్షిగా ప్రకృతి రూపముగా ఉన్న పరమాత్మ తత్వమును గమనిస్తూ ఆకాశము వలె దేనికి అంటుపడక నిష్కలముగా నిర్వికారముగా శుద్ధ మేలిమి బంగారుమయమగు సుమేరు పర్వత శిఖరము వలె స్థిరప్రజ్ఞతతో నిన్నును నన్నును ఒకటిగా గుర్తించి వినోదించుచుండును దేవి. కొంచెం బై మరి కొంచెమై పురు
ప్రభాకూటస్థమూలం వదై పంచస్థానమదై పరాత్పరమునై బ్రహ్మణ్యు హృస్థానమై చందద్భాస విలాసవల్లికా లతా చాతుర్య చిద్రూపమై మించెన్ లోకములన్నీ పాదతలమై మీరున్గదా బ్రహ్మమై. స్థూల సూక్ష్మ కారణదేహముగా విస్తరించిన విశ్వరూపుడగు ఆ పరమాత్మను కొంచెం కొంచెముగా పాతాళమనే పాదములు మొదలు భూలోకమనే ఆధార స్వాదిష్టానములను భువర్లోకమనే మణిపూరకమును సువర్ లోకమనే అనాహత విశుద్ధులు దాటి ఆజ్ఞా సహస్రారములు యందు పున్నమి వెన్నెల వంటి కాంతి రూపమున పుష్పలతల వలె అనేక చిత్ర విచిత్రమైన రూపములతో సచ్చిదానందమైన పరము అనే శిరస్సు వరకు వ్యాపించిన బ్రహ్మమును తెలుసుకొనెదరు దేవి. ఇదండి ఈనాటి సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. జై సనారీశ్వర, జై గురుదేవ.